నెయిల్ పెయింట్స్, బ్రషెస్, మేకప్ బ్రషెస్, ఐ లైనర్, వడపావులు లాగించేసానండి. కడుపు మొత్తం 2 hours గడిచిపోయాయండి. అస్సలు టైం తెలియలేదు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రావణి. ఈ రోజు నేను మీకు మా సోలాపూర్ లో జరిగే సంక్రాంతి జాతర ఎలా ఉంటుందో చూపిస్తాను. సంక్రాంతి అయిపోయి 15-20 రోజులు అవుతుంది. ఇప్పుడు ఏంటండి జాతర గురించి అనుకుంటున్నారా? సోలాపూర్ లో జరిగే జాతర ఒక్క రోజుది కాదండి, 15 రోజులు 15 దివస్ ఉంటుందండి. 15 రోజులు ఉంటుంది కదా అని నేను రోజు వెళ్ళనండి. ఏదో ఒక్కసారి 2 సార్లు వెళ్ళొస్తాను. ఒకసారి పిల్లలతోని, ఒకసారి మా సిస్టర్ తోని వెళ్తాను. ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదండి. చూడండి, ఆడవాళ్ళకి సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి. ఈ షాప్ చూడండి, గర్ సంసార్ అన్నమాట. ఇందులో మన ఫ్యామిలీలోకి కావలసిన ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. పసుపు కుంకుమ వేసుకోవడానికి జస్ట్ 50 రూపీస్. ఇలా చాలా ఉంటాయండి. సరే, అలా చూస్తూ చూస్తూ వెళ్తూ ఉంటే వడాపావ్ స్టాల్ కనిపించిందండి. ఇక వదిలేసే ప్రసక్తి లేదు. నేనైతే తినడానికి కూర్చున్నాను. స్టాల్ మొత్తం ఖాళీగా ఉందండి. నేనే కూర్చొని తింటున్నాను. నేను వెళ్ళి తినడం స్టార్ట్ చేశానో లేదో చాలా మంది వచ్చేసారు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. 2 వడాపావులు లాగించేసానండి. కడుపు మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక బయటికి వెళ్ళి మళ్ళీ తిరగడం స్టార్ట్ చేశాము. సర్లే, ఇక చాలు తిన్న కాడికి. మరి వెళ్ళి జాతర చూపించండి అంటున్నారా? ఓకే అండి, చూపిద్దాం, పదండి వెళ్దాం. చూడండి, టీ కప్స్ 100 రూపీస్ కి ఫుల్ సెట్ అండి. ఫ్లవర్ పాట్స్, తినడానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క స్టాల్ ఉంటుందండి. మంచూరియన్, నూడల్స్, బజ్జీలు, పావ్ బాజీ. ఇక పిల్లలు ఆడుకునేవి అయితే అసలు చెప్పక్కర్లేదు. అంత ఎగ్జిబిషన్ లాగా, అసలు ఎగ్జిబిషన్, జాతర, బజార్ అన్ని ఉన్నాయి. ఎంత పెద్ద పెద్ద స్టాల్ వేసి ఉంచారో చూడండి. 15 days కంటిన్యూగా స్టాల్ అలాగే ఉంటుందండి. ఒక్కొక్క స్టాల్ కి 30,000, 50,000, 20,000 ఇలా రెంట్ ఉంటుందటండి. అంత రెంట్ కట్టుకొని స్టాల్ వేసినా వాళ్ళకి లాభం వస్తుందంటే ఆలోచించండి ఎంత రష్ ఉంటుందో. 15 days ఇక్కడ పేరుకు మాత్రమే 15 days అండి. 20 days వరకు ఫుల్ రష్. చాలా మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇక ఆడవాళ్ళకు సంబంధించిన జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్, స్టాల్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీస్, శాండల్స్, డ్రెస్సెస్, ఆల్ టైప్ ఆఫ్, అసలు ఎన్ని ఉన్నాయో నేను అసలు మాటల్లో చెప్పలేను. మీరే చూసేయండి ఎన్ని వెరైటీస్. అసలు మార్కెట్ లోనే కాదండి, మన ఇంట్లో ఎన్నున్నా కూడా మనకు తక్కువే. ఇంకా తీసుకుంటూనే ఉంటాము. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. నైట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇలా ఆల్ టైప్ ఆఫ్ కాస్మెటిక్స్ ఉన్నాయండి. చాలా మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయండి. ఫౌండేషన్స్, స్పాన్స్, నెయిల్ పెయింట్స్, బ్రషెస్, మేకప్ బ్రషెస్, ఐ లైనర్, మస్కరా, లిప్స్టిక్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక వాటి ప్రైజ్లు వచ్చేసి చాలా చీప్ అండి. 50 రూపీస్, 30 రూపీస్. అరే ఇంత చీప్ అంటున్నారు, అవి బ్రాండెడ్ వేనా? అసలు చాలా థర్డ్ క్లాస్ అయి ఉంటాయని డౌట్ మీకు రావచ్చు. అంటే అన్ని మిక్స్ ఉన్నాయండి. తెలిసిన వాళ్ళు చూస్ చేసుకొని, తెలుసుకొని, ట్రై చేసి తీసుకోవచ్చండి. మంచి బ్రాండ్స్ వి కూడా ఉన్నాయండి. ఫేషియల్ కిట్స్, అలోవెరా జెల్స్, ఫౌండేషన్స్, వామో, ప్రైమర్ దగ్గర నుండి అన్ని ఉన్నాయండి. ఏంటో అవి అమ్ముకునేవాడు కూడా ఇలా ప్రచారం చేయడేమో అని అనుకుంటున్నారు కదా. అలా కాదండి, మీరు ఎప్పుడైనా సోలాపూర్కి వచ్చినప్పుడు, జాతర టైంలో వచ్చినప్పుడు తీసుకుంటారు, ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఇక పిల్లలు ఆడుకునేవి కూడా చాలా రకాలు ఉన్నాయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన జేబు ఖాళీ అయిపోతుంది కానీ వాళ్ళు మాత్రం ఆగరండి. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంత బాగుంటుంది. ఎగ్జిబిషన్ టైప్ సేమ్. చూస్తూ చూస్తూ 2 hours గడిచిపోయాయండి. అస్సలు టైం తెలియలేదు. రాత్రిపూట చూడడానికి ఎంత బాగుందో కదండి. ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి. ఇక నా షాపింగ్ అంటారా, బ్యాంగిల్స్ అస్సలు వదిలేదే లేదు, తగ్గేదే లేదు. ఎక్కడ ఏమున్నా ముందుగా బ్యాంగిల్స్ తీసుకుంటానండి నేను. సో అలా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ప్రతిసారి కంటే ఈసారి కొద్దిగా తక్కువే షాపింగ్ చేశానండి. చూడండి, నైట్ అయిపోయింది. మా చిన్నోడి షాపింగ్ మాత్రం ఇంకా అవ్వలేదండి. వాడు టాయ్స్ చూస్తూనే ఉన్నాడు. వాళ్ళ డాడీ మాత్రం కొనివ్వట్లేదు. అయినా సరే వాడు కూడా అస్సలు తగ్గడండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.